నిజంగానే మంచు విష్ణు మంచు మనోజ్కి భయపడ్డాడా? రియల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా ఈ భయం కొనసాగుతూనే ఉందా? ఇప్పుడు ఈ మాటలని కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి మాటలు. తాజాగా మంచు మనోజ్ పెట్టినటువంటి కేసులోంచి కీలక విషయాలైతే మనోజ్ చెప్పడం జరిగింది. సో ఆ విషయాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా మంచు ఫ్యామిలీలో గొడవలు అవుతున్నాయి అని కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అది అందరికీ తెలిసిందే. దాదాపు ఆ గొడవ ఒక 10 రోజుల పాటు కూడా కంటిన్యూస్గా జరిగింది. దాని తర్వాత మోహన్ బాబు గారు ఎవరైతే ఉన్నారో ఆయనకు రిపోర్టర్ను కొట్టినటువంటి దాఖలాలో కేసు కూడా ఆయన మెడకు చుట్టుకుంది. అది కూడా అందరికీ తెలిసిందే. అయితే ఇంతవరకు బాగానే ఉంది. దాని తర్వాత పెద్దల సమక్షంలో అందరూ కూర్చున్నారు, మాట్లాడారు, సెటిల్ చేశారు అనుకునే టైంలోనే ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. విష్ణు అటు కన్నప్పతో బిజీగా ఉన్నారు, ఇటు మనోజ్ వచ్చేసి భైరవం, ది ఫిష్ లాంటి సినిమాలతో ఏదైతే ఉన్నాయో వీటితోటి బిజీగా ఉన్నారు. సో కాబట్టి గొడవ సర్దుమణిగింది అని కూడా చాలా రోజుల నుంచి వెళ్ళి సైలెంట్గా అయిపోయింది ఈ వార్త. అయితే మరొక్కసారి మంచు మనోజ్ గారు వెళ్ళి విష్ణు గారి మీద కేసు అయితే పెట్టడం జరిగింది. అయితే ఆ కేసులో ఆయన ఏం చెప్పారు అని అంటే, కేసు పెట్టినటువంటి దాంట్లో నేను నా కూతురి పుట్టినరోజు అని చెప్పేసి నేను జైపూర్ వెళ్ళాను. సో జైపూర్కి వెళ్తే అక్కడ అంటే ఈ గోల అలా ఆల్రెడీ కొనసాగుతూనే ఉంది. నా లైఫ్లో నేను ముందుకెళ్తున్నాను, సరే ఎందుకు నా ఫ్యామిలీ, నా పిల్లలు, ఎందుకు ఇదంతా డిస్టర్బెన్స్ ఎందుకని నేను చెప్పేసి నా కూతురు బర్త్డేని అక్కడ సెలబ్రేట్ చేసుకుందామని వెళ్ళాను. వెళ్ళిన టైంలోనే విష్ణు వచ్చేసి నా ఇల్లును మొత్తం ధ్వంసం చేసి నా కార్లనన్ని పలగొట్టి లాక్కొని కొన్ని వస్తువులు, విలువైనటువంటి వస్తువులు ఏదైతే ఉన్నాయో గోల్డ్కి సంబంధించిన వస్తువులు కూడా అవన్నీ కూడా ధ్వంసం చేసి వెళ్ళిపోయారు. దాదాపు ఒక 150 మందితో వచ్చారని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే దీంట్లో ఒకవేళ మీకు క్లారిటీ కావాలంటే తీసుకుపోయినట్టు వస్తువులు ఆయన దగ్గరనే లభ్యమయ్యాయని కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత అనంతరం మనోజ్ మాట్లాడుతూ ఏమన్నారు అనంటే, ఆయన మాట్లాడుతూ ఇప్పటి నుంచెలే కాదు గతంలో నుంచెల్లి కూడా నేను మంచు ఫ్యామిలీ కంటే వాళ్ళకు నేను చాలా చేశాను. ఈవెన్ నేను సినిమాలలో యాక్ట్ చేసినప్పుడు కూడా ఒక్క రూపాయి కూడా నేను రెమ్యునరేషన్స్ తీసుకోలేదు. ఒక్క ట్రాన్సాక్షన్స్ కూడా వాళ్ళిద్దరి నుంచి కూడా నాకు వచ్చిన సందర్భాలు కూడా ఎక్కడా లేవు. అయినా కానీ నా ఫ్యామిలీ అనుకొని నేను చేశాను, కానీ వీళ్ళు మాత్రం అలా చేయట్లేదని కూడా ఆయన చెప్పడం జరిగింది. గతంలో పాండవులు 9 అనే ఒక సినిమా ఉంటుంది. సో దాంట్లో మనోజ్ గారు ఒక లేడీ క్యారెక్టర్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే అప్పటికి ఆయన మంచి ట్రాక్లో ఉన్నట్టు, లేదంటే హిట్ ట్రాక్లో వెళ్తున్న టైంలోనే వెంటనే నన్ను మళ్ళీ ఏదైనా హిట్ వచ్చిందని తెలియగానే వెంటనే వచ్చి నన్ను 24 ఫ్రేమ్స్ అనే ఒక మళ్ళీ ఓన్ ప్రొడక్షన్స్ తీసుకొచ్చి, లేదు నువ్వు ఇందులో చేయాలి అని కూడా నన్ను చెప్పేవారు అని కూడా చెప్పారు. దాని తర్వాత లేదు విష్ణు కెరియర్ కొంచెం ఇబ్బంది అవుతుంది, సో కాబట్టి నువ్వు పాండవులు 9లో సో నువ్వు అమ్మాయి గెటప్ వేయాలి, వేస్తేనే అది చాలా సీన్ పండుతుంది, సో దానివల్ల మీ అన్నయ్యకి కొంచెం మంచి పేరు వస్తుంది, సో కాబట్టి నువ్వు వేయాలి అంటే నేను ఏమీ ఆలోచించకుండా కూడా నేను ఆడ గెటప్ వేసుకొని అట్లాంటి అంటే అప్పటికి నేను చాలా పీక్ స్టేజ్లో ఉన్నాను. మంచి సినిమాలు చేస్తూ ఎదుగుతూ పోయే టైంలో కూడా నేను ఆ గెటప్ వేసుకొని వీళ్ళకు ముందుకు రావడం జరిగింది. సో అయినా నా కెరీర్ కొంచెం అప్పుడు ఇబ్బందులో పాలైంది కూడా ఆయన చెప్పడం జరిగింది. అండ్ దాని తర్వాత రీసెంట్గా ఆయన విష్ణు గారు ఒక సినిమా చేస్తున్నారు, అదే కన్నప్ప. సో కన్నప్ప మీదకి వెళ్ళి భైరవం సినిమాని వదులుతానని, ఎక్కడ వదులుతానన్న భయంతో ఆ సినిమాని కూడా పోస్ట్ పోన్ చేసుకున్నారని కూడా ఒక కీలక వ్యాఖ్యలు చేశారు మనోజ్ గారు. సో అయితే ఇక్కడ విషయం ఏంటంటే, కన్నప్ప టీం చెప్పేది ఏంటి అంటే విష్ణు గారు వాళ్ళు చెప్పేది, వాళ్ళు ఆల్మోస్ట్ సినిమాకి సంబంధించిన విఎఫ్ఎక్స్, సీజీ వర్క్స్ ఏదో ఉన్నాయి, సో దానివల్ల సినిమాని మేము కొంచెం పోస్ట్ పోన్ చేస్తున్నాం అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే సోషల్ మీడియాలో కామెంట్స్ ఏమి వినిపిస్తూ ఉన్నాయంటే, లేదు సినిమా ఆల్రెడీ కంప్లీట్ అయింది, కాకపోతే చాలా అంటే నిజంగానే భైరవం వస్తుందన్న ఉద్దేశంతో కావాలని అది ఆపారు అని కూడా అన్నారు. ఈవెన్ కన్నప్ప ఎందుకు ఆపాల్సి వస్తుంది భైరవం గురించి? ఎందుకంటే కన్నప్ప ఆల్మోస్ట్ పాన్ ఇండియా సినిమా. అది ప్రభాస్ గారు యాక్ట్ చేస్తున్నారు, అక్షయ్ కుమార్ గారు యాక్ట్ చేస్తున్నారు, మోహన్ లాల్ గారు, అసలు ఇలా చాలామంది పెద్ద పెద్ద స్టార్స్ యాక్ట్ చేస్తున్నటువంటి సినిమా కన్నప్ప. సో మరి అది పాన్ ఇండియా రేంజ్లో అయితే సక్సెస్ డెఫినెట్గా ఉంటుంది. భైరవంకి ఏంటి అని కూడా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. బట్ మనోజ్ గారు మాత్రం, సో నా భైరవం సినిమాని ఎప్పుడైతే అనౌన్స్ చేశానో వాళ్ళు కన్నప్పని బ్యాక్ చేసుకున్నారు అన్నారు. కానీ ఇక్కడ వీళ్ళు మాత్రం లేదు, కొంచెం దానికి సంబంధించినటువంటి
పార్ట్ ఏదైతే ఉందో అది కొంచెం సీజీ వర్క్స్ అవి ఇవి ఉన్నాయి. సో అందుకోసమనే సినిమాని పోస్ట్‌పోన్ చేస్తున్నాం అన్నారు. సో ఇక్కడ ఈయన మాత్రం భైరవం వస్తుంది కాబట్టి వీళ్ళు సినిమాని ఆపేసుకున్నారు. సో భయపడి సినిమాని కూడా ఆపేసుకున్నారు. సో నా గురించి తెలుసు వాళ్ళకని ఈయన చెప్తున్నారు. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వాస్తవానికి కన్నప్ప సినిమాకి సంబంధించి సీజీ వర్క్స్ చాలా ఎక్కువనే చేయాలి. అండ్ మరికొంతమంది ఏమంటారంటే ఎప్పుడో స్టార్ట్ అయిన సినిమాకి ఇంకెన్ని రోజులు చేస్తారు అని కూడా మరికొంతమంది అంటున్నారు. సో అందులో నిజం లేకపోలేదు, లేకపోతే వాళ్ళ సైడ్ నుంచి ఉన్నటువంటి ఇండస్ట్రీ వర్గాల నుంచి కూడా కొన్ని కామెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ మాత్రం నా వల్లనే వీళ్ళు భయపడి చేశారు. అండ్ నా సైడ్ నుంచి మొత్తం కూడా 100% చాలా అంటే చాలా క్లియర్గా ఉంది చూడండి అని చెప్పేసి ఆయన ఆధారాలతో సహా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది మనోజ్ గారు. సో మరి దీని మీద చాలామంది కూడా మంచు మనోజ్ గారి సైడే ఎక్కువగా ఉంటున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఎందుకు అని అంటే అక్కడ ఆయన ప్రాపర్గా ప్రతి ఒక్కటి డీటెయిలింగ్గా జరిగిన విషయాన్ని అన్నింటినీ కూడా చెప్పారు. ఈవెన్ కేసు కూడా మోహన్ బాబు గారు, మా నాన్నగారు అయినటువంటి మోహన్ బాబు గారిని సంప్రదించినప్పుడు ఆయన టచ్లోకి రాలేదు. సో అందుకోసమనే నేను కేసు పెట్టాను అని కూడా చెప్పడం జరిగింది. అంటే నాకు వేరే దారి ఏది లేక పోలీస్ స్టేషన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని కూడా చెప్పడం జరిగింది. సో అయితే దీంట్లో ఇప్పుడు సినిమాలు అంటే రియల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా ఇద్దరి మధ్య ఒక పోటీతత్వం ఉందన్న కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉంది. సో ఏదేమైనా నా కెరియర్ డౌన్ఫాల్ అవ్వడానికి కూడా కారణం మెయిన్ వీళ్ళిద్దరే అని కూడా ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో చూడాలి మరి నిజంగానే అక్కడ 24 ఏదైతే వాళ్ళ ఓన్ బ్యానర్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి ప్రీవియస్గా ఏదైనా సినిమా చేసేటప్పుడు తెచ్చిపెట్టారు, లేడీ క్యారెక్టర్స్ ఇచ్చారు, ఆయన కెరియర్ కోసం నన్ను పనంగా పెట్టారని కూడా చెప్పుకోవడం జరిగింది. అండ్ కన్నప్ప మీద కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు జరిగింది. దాదాపు అన్ని కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారు కన్నప్ప. మరి కన్నప్ప డబ్బులు ఎవరివి, ఎవరు పెడుతున్నారు, ప్రొడ్యూసర్ ఎవరు, వాళ్ళే కదా అని చెప్పేసి ఆయన సంబంధించినట్టు మనోజ్ గారు కూడా కొన్ని అయితే అంశాలు చెప్పడం జరిగింది. సో దీని మీద మరి ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే తెలియాల్సి ఉంది. దీని మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నిజంగానే మరి అక్కడ వస్తువులు దాడి జరిగిందా లేదా అనేది చూస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే సో రియల్ లైఫ్లో నుంచి వెళ్ళి రియల్ లైఫ్ కూడా సో మంచు విష్ణు మనోజ్ని చూసి భయపడ్డా అన్న కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉన్నాయి. సో దీని మీద మరి పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది.